భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు సెక్రటరీ జనరల్ గతంలో కేశవరావు ఉండే పరిస్థితి. ప్రస్తుతం ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది. అదేంటి అంటే, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ఆహ్వానిస్తూ తమ పార్టీలో చేరాలని చెప్పేసి కోరుతూ అతనికి సెక్రటరీ జనరల్ పోస్టు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది నిజమేనా? మరి బీఆర్ఎస్లో ఎలాంటి పవర్ ఉండని అత్యున్నత పదవి సెక్రటరీ జనరల్. ఇతర పార్టీల్లో ఈ హోదా కనిపించదు, కానీ బీఆర్ఎస్లో కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నేత కేశవరావు సుదీర్ఘకాలం పాటు ఆ పదవిలో కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే. 2013లో ఆయన పార్టీలో చేరినప్పటి నుండి సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తూ జాతీయ రాజకీయాల్లో పార్టీ తరపున కీలక భూమిక పోషించిన సంగతి తెలుసు. అయితే తాను ఇటీవల ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డికి ఈ పదవిని బీఆర్ఎస్ ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. కేసీఆర్ కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం, తన అనుచరుడి హత్య ఉదంతంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఈ మేరకు జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్లో చేరే ముహూర్తం మరి ఎప్పుడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అసలు చేరడా అనేది. కానీ సోషల్ మీడియాలో మాత్రం బీఆర్ఎస్లో చేరుతాడనే మాత్రం ఒక వార్తలు అయితే వస్తున్న పరిస్థితి అయితే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే తనకు కాకుండా తన కోడలికి రాజకీయ భవిష్యత్తు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నట్లుగా ఒక లీక్ అయితే వచ్చింది. తన కోడలు చరిష్మా రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే బలమైన వ్యూహం ఉన్నట్లు ఒక ప్రచారం కొనసాగుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో తన రాజకీయ వారసురాలిగా చరిష్మా రెడ్డిని బరిలోకి దింపడానికి గ్రౌండ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ యాక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా తన వారసురాలి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు జీవన్ రెడ్డి ఈ బిగ్ స్కెచ్ వేశారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించిన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదు.